నమస్తే అండి. ఈ పొద్దు బీట్రూట్ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని, పెనం పెట్టేసుకోవాలి. పెనం పెట్టినాక ఆయిల్ కాగిన వెంటనే పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు 6 వెల్లుల్లి దంచేసి వేసాను. అవి వేగాక ఇప్పుడు బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ అన్నీ వేసేసి సన్నగా కట్ చేసి వేస్తున్నాను నేను. అవి బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటాయి. అవి మగ్గుతుంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు బాగా ఎగుతాయి ఈక్వల్గా. ఇప్పుడు మనకు టేస్ట్ సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేయాలి. పసుపు వేసేసి బాగా కలపాలి, ముక్కలకంతా పట్టేట్టుగా బాగా కలిపేసేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసేసి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదు. ఉప్పు వేస్తే నీళ్ళు ఊరుతాయి, ఆ నీళ్ళతోనే సరిపోతుంది. బాగా మగ్గిపోతాయి. ఆ నీళ్ళ ముగిపోయినంత వరకు ఉంటే చాలా మగ్గిపోతాయి. ఇప్పుడు పొడి వేసుకోవాలి. ఈ పొడి వచ్చి మేము శనగల పొడి అంటాము. ఇది వచ్చి ఫస్ట్ పల్లీలు వేయించుకొని దాన్ని కొన్ని ఎండుమిరపకాయలు అవి వేయించేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఉప్పు వేసేసి ఒక 5-6 వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు పొడి తయారైపోతుంది. ఆ పొడి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనకు తాలింపు అనేది తయారైపోతుంది. ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.